భవన్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చేసుకొని అందులో నలుగురిని మంత్రులను చేసి ఇప్పుడు కేసీఆర్ గారు ఫెడరల్ ఫండ్ కోసం తిరుగుతూ కూడా గింజుకుంటాడు. ఆయన పెద్ద ఘనకార్యం చేసిండట. ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీని ముంచి కాంగ్రెస్ ఉందని కాళ్ళ దగ్గర పెట్టి మళ్ళీ ఈరోజు ఘనకార్యం చేసినట్టు. ఇంతకుముందు నేను ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చూసిన. అన్ని ఇన్స్టిట్యూషన్స్ పెట్టిండట. ఏ ఇన్స్టిట్యూషన్ పెట్టినా అక్కడ అవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినాయి. అన్నీ అబద్ధాలే. రోజు పొద్దునకి 3 సార్లు టీవీలో కనిపించాలి, దినానికి 3 సార్లు కనిపించాలి. నా అందమైన ముఖాన్ని చూడండి ప్రజలారా, నేను చేసినటువంటిది. మాట్లాడితే హైదరాబాద్ కట్టినా, అమరావతి 4 ఏళ్ళు అయిపోయింది, ఏమైంది? నీకు ప్రజల అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రి చేసి ఒక హైటెక్ సిటీ కట్టి ఆధునిక తెలంగాణ తెచ్చిండట. అసలు ఆ స్టేట్మెంట్ లేదా? నవ్వుకుంటారు. తిరిగాడు హైదరాబాద్ అంతా. ఇంకా నా సనత్ నగర్లో నుంచి స్టార్ట్ చేసి నేను ఆ రోజు కూడా ఇక్కడనే మీరు అడిగితే చెప్పిన, సనత్ నగర్లో వస్తా అంటుండు, సనత్ నగర్లో తిరుగుతాడంట. ఇక్కడనే నేను చెప్పిన 4 ఓట్లు పడతాయి, కొంత ఎక్కువనే వస్తాయి కదా తిరిగితే. ఇంకొక ఆయన హీరో ఉన్నాడు, బుల్బుల్ తొత్త ఎందుక మాట్లాడడానికి కూడా రాంది, ఎందుక మీకు ప్రచారం? తొత్త ఏందా భాష? బుల్బుల్ రాకపోతే గమ్మున ఇంటికాడ ఉండొచ్చు కదా. ఇక వీళ్ళు ఇక వాళ్ళ డబ్బుల కథ, ఇక వాళ్ళ అధికార దుర్వినియోగం పక్క రాష్ట్రానికి వచ్చి ఇప్పుడు తెలుస్తుంది కదా. ఎలక్షన్స్ వస్తున్నాయి, అక్కడ తెలుస్తుంది ఏంది కథ అనేది. కరప్షన్ అంట ప్రపంచంలో అంటే తక్కువ కరప్షన్ ఉన్నటువంటి రాష్ట్రం అంట 3వ స్థానంలో ఉన్నట్టు. ఇక దయ్యాలు వేదాలు వల్లిస్తాయా? దేశంలో కరప్షన్ నంబర్ 1 ఉందే ఆంధ్రప్రదేశ్ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజానికం చెప్తుంది. మాట్లాడితే ఏదంటే అది ఏది నోటికి వచ్చింది. మరి ఎన్ని రోజులు ప్రజలు ఇంకా అందమైన ముఖాన్ని చూడాలనో రోజు టీవీలో మా మీడియా మిత్రులు కూడా లైవ్లు పెడుతున్నారు. అయితే గంటలు పెట్టేస్తారు. ఎన్నెన్ని గంటలు మరి ఎంతసేపు చూడాలనో ఆయన నాకు అర్థం కాలే. కానీ ప్రతి దానికి చిల్లర రాజకీయాలు. కనీసం మొన్న ఎలక్షన్లో ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో ఆ రిజల్ట్స్ వచ్చినాకన్నా బుద్ధి వస్తుంది అనుకున్నాం. ఎట్లా మాట్లాడేది? ఇక్కడికి వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిరా తమ్ముళ్ళు అని అడుగుతుంది. నువ్వు కట్టినావు? నేను అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా నేను ఈ సందర్భంగా పిలిపిస్తున్నా. ఇక్కడికి వచ్చి ఆయన మొన్న మాట్లాడిండు, పార్టీ మారిన ఎమ్మెల్యేలని ఓడగొట్టాలని చెప్పిండు. నేను ఇక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు ఇక్కడ ఏదైతే మాట్లాడినావో మీడియాలో రికార్డ్ అయి ఉంది. నీకు ధైర్యం ఉంటే వాళ్ళతో రాజీనామా చెప్పి. రెండోది, ఇంటింటి ఉద్యోగాలు వచ్చినాయి అంటున్నావు. నువ్వు ఇంటింటి ఉద్యోగం ఇచ్చినావా చెప్పాలి. ఎందుకంటే జాబు కావాలంటే బాబు రావాలని నినాదం పెట్టిరు మీరు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావో చెప్పాలి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి ఇక్కడికి వచ్చి మాట్లాడతారు. మేమంటే ఖాళీ ఫామ్ హౌస్ కట్టినామంట. మరి నీలాగా జూబ్లీహిల్స్ అందమైన బంగ్లా మేము కట్టలేము కదా. నోటికి బట్ట లేదు, ఏది పడితే అది మాట్లాడేస్తాం. ఇక దొరికిన డబ్బు విచ్చలవిడిగా. రెండోది, ఎలక్షన్ జరుగుతుంటే ఒకడు సర్వే అంటాడు, వాడు ఒకడు 420. అదే కొన్ని లక్షల మంది, కొన్ని వేల మందిని ముంచేసాడు. వేల మందిని. పాపం వాళ్ళు బెట్టింగ్లు, వాళ్ళు ఎప్పుడో తిరగబడి కొడతారు. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో జరిగినటువంటి అతను ఏదైతే ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆ సర్వే చెప్పిండో
కొన్ని వేల మంది నష్టపోయారు. దాంట్లో నష్టం జరిగింది కూడా ప్రధానంగా విజయవాడ, గుంటూరు, ఈస్ట్ గోదావరి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి. చాలామంది నష్టపోయారు వాళ్ళే. ఆ దొంగ సర్వేలు ఇది ఒక గూడు పుటాని దొంగలంతా కూర్చొని సీక్రెట్ మీటింగ్లు పెట్టుకొని చేసినటువంటిది అది. దానికి మెయిన్ పాత్రుడు చంద్రబాబు నాయుడు, సూత్రధారి, పాత్రధారి. కాబట్టి తప్పకుండా చెప్పినటువంటి మేము ఆల్రెడీ మా మేనిఫెస్టోలో చేసినాం కాబట్టి ప్రజలు మా నాయకుడిని విశ్వసించారు, మా పార్టీని విశ్వసించారు. రేపు అక్కడ మీరు ఏమేమి హామీలు చెప్పిర్రో రేపు చెప్తాను, అక్కడ సమాధానం వస్తుంది. కాబట్టి ఈ విధమైనటువంటి వాతావరణం ఉంది. నేను ప్రత్యేకించి చెప్పేది ఒకటే, బీసీల గురించి ఈ రాష్ట్రంలో మాట్లాడే నైతిక అర్హత ఎవ్వడికి లేదు. For more updates, please subscribe 99 TV Telugu.